హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారము. ఈ రోజు నేను వచ్చేసి అకౌంట్స్ రిలేటెడ్ టాపిక్ అనమాట. అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ టాపిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోయినాము. టాపిక్ వచ్చేసి ఏంటి అంటే డెబిట్ నోట్ అంటే ఏమిటి అన్న దాని గురించి అయితే ఈ రోజు తెలుసుకుందాము. చూడండి, డెబిట్ నోట్ అంటే ఇప్పుడు సరుకు కొంటాం కదండి, అందులో డ్యామేజ్లు వచ్చినా మనకి నచ్చకపోయినా మళ్ళీ వాపస్కి పెట్టేస్తాం కదా, అంటే వెనక్కి తిరిగి ఇచ్చేస్తాం కదా. అలాగే ఇచ్చినప్పుడు సరుకు నికర విలువ కట్టి ఒక నోట్ అన్నది తయారు చేసి ఆ విలువతో సప్లైదారు ఖాతాకు డెబిట్ చేసి పంపాలన్నమాట. ఈ నోట్ ద్వారా వాపస్ పంపిన సరుకు విలువలో కొనుగోలుదారుని పుస్తకాలలోని తన ఖాతా డెబిట్ అయిందని తెలుసుకుంటాడు. ఈ నోట్ ద్వారా వాపస్ పంపిన సరుకు విలువలో కొనుగోలుదారుని పుస్తకాల్లో తన ఖాతా డెబిట్ అయిందని అమ్మకందారుడు తెలుసుకుంటాడనమాట. అందుకే దాన్ని డెబిట్ నోట్ అని అంటారు. అంటే మన సరుకు వాపస్ పంపించినప్పుడు సరుకు నికర విలువ ఎంతో మనం ఒక నోట్ అన్నది రాస్తాము. ఆ నోటు కొనుగోలుదారు డెబిట్ చేసి తన కొనుగోలు ఖాతాలో డెబిట్ చేసుకున్నాడని అమ్మకందారుడు తెలుసుకుంటాడనమాట. దీన్నే డెబిట్ నోట్ అని అంటారు. దీనిని 2 ప్రతుల్లో తయారు చేసి, ఒకటి సప్లై దానికి పంపి, అంటే 2 కాపీలు తయారు చేసి ఒకరికి సప్లై దానికి పంపి, రెండవది సంస్థలో ఉంచుకుంటారు. ఈ నోటుకు ఒక క్రమ సంఖ్య కొనుగోలుదారు వాపసు పుస్తకంలో రాస్తారు, అంటే కొనుగోలు వాపసు పుస్తకంలో రాస్తారనమాట. ఇది డెబిట్ నోట్ అంటే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇది అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి మీరు ప్లేలిస్ట్ కానీ చెక్ చేస్తే మీకు ఇప్పటి వరకు అయినా ఈ అకౌంట్స్ సంబంధించిన టాపిక్స్ అన్ని కనబడతాయి. కామర్స్ పేరుతోనే ఉంటుంది అనమాట ప్లేలిస్ట్ లో. దాని మీద కానీ మీరు క్లిక్ చేస్తే మీకు ఇప్పటివరకైనా అకౌంట్స్ టాపిక్స్ అన్ని కనబడతాయి. అలాగే బీఈడి రిలేటెడ్ టాపిక్స్ కూడా మన ఛానల్లో ఉంటాయండి. ఒకసారి చెక్ చేసి ప్లేలిస్ట్ చెక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.